పాపం రామకృష్ణారెడ్డి మీద గతంలో ఒక కేసు నమోదు చేసి దాదాపుగా 54 రోజులు జైల్లో ఉంచడం జరిగింది. పాత స్టాంప్ పేపర్లు తీసుకొచ్చి వాటి మీద సాక్ష్యాలు, కొన్ని కొత్త స్టాంప్ పేపర్లు తీసుకొచ్చి పాత స్టాంప్ పేపర్లుగా మార్చేటువంటి ప్రయత్నాలు, రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాల్లో పోలీసులు ఈరోజు ఏ విధంగా అయితే భాగస్వామ్యులు అవుతున్నారో అదేవిధంగా మరలా హైకోర్టుకు వెళ్ళి హైకోర్టుకి లేని సాక్ష్యాలు సృష్టించి హైకోర్టు ముందుంచి ఉన్నటువంటి ఆ ఇంటర్మ్ ప్రొటెక్షన్ రద్దు చేయించడం జరిగింది. మొన్న జరిగినటువంటి మర్డర్ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, చంపినటువంటి వ్యక్తులు చనిపోయినటువంటి వ్యక్తులు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. అయితే ఇప్పటికే పరిపాలన పరంగా పట్టు కోల్పోయినటువంటి చంద్రబాబు పార్టీ పరంగా కూడా పట్టు కోల్పోతున్నాడు అనేటువంటిది ప్రారంభం కావడంతో చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపుతున్నారు. దాంతోపాటు భాగస్వామ్య పార్టీలు అయినటువంటి జనసేన బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి దానిలో ఈరోజు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ మీద హత్యలు జరుగుతున్నాయి. దానికి పరాకాష్ఠగా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సొంత పార్టీ వ్యక్తులని చంపడంతో చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, పార్టీ పని కూడా అయిపోయింది, పార్టీ ప్రతిష్ట దెబ్బతినిపోయింది, పార్టీ పరువు వీధిని పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు పట్టుకోల్పోయాడు, పార్టీని కూడా నడపలేకపోతున్నాడు అని చెప్పి ప్రజల్లో ఓ సంకేతాలు రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు 2 విషయాలు, చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్, పిన్నెల బ్రదర్స్ మీద ఉన్నటువంటి కక్ష సాధింపు, రామకృష్ణారెడ్డిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలా. ఎందుకంటే దాదాపుగా 4-5 సార్లు వరుసగా గెలిచినటువంటి వ్యక్తి, దానిని తీసుకొచ్చి ఏదో 30 సంవత్సరాలుగా కక్షలో కార్పణ్యాలతో ఉన్నటువంటి 2 కుటుంబాలకు సంబంధించి ఒకే పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు చంపేస్తే దానికి సంబంధించి ఈరోజు చుట్టారు. ఈ చంపేసినటువంటి వ్యక్తి ఇతని పేరు వెంకటరామయ్య, రెండో ముద్దాయి. ఇతను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి చంద్రబాబు నాయుడుతో కలిసి దిగినటువంటి ఫోటో. ఇది అత్యంత దౌర్భాగ్యం. మీరు మానసికంగా శారీరకంగా పాపం ఆ కుటుంబాలు ఈరోజు దాదాపుగా రామకృష్ణారెడ్డిని చూస్తే మాకే కళ్ళెంబడి నీళ్ళు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. నెల్లూరు జిల్లాకు సంబంధించి రోజుకొక మర్డర్ జరుగుతుంది, ప్రతిరోజు వార్తల్లోకి ఎక్కుతున్నాం. నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఈరోజు గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. కారణం ఏంది? పోలీసులు వాళ్ళకు ఉన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయాన్ని మర్చిపోయి మీ దగ్గర ఏదో ఎమ్మెల్యేలకు సంబంధించి లేదా మీరు చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల సేవలో తరిస్తున్నారు. కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి శాంతి భద్రతలు ఈ సమాజంలో ఏ విధంగా ఉండాలి, ప్రశాంతంగా ఈ సమాజంలో ఎటువంటి వాతావరణం కనిపించాలనేటువంటిది పోలీసులు మర్చిపోయారు. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఒకటే చెప్తున్నాం, మీరు పెట్టేటువంటి ఈ కేసుల వల్ల భయపడం, తాత్కాలికంగా ఇబ్బంది పడవచ్చు, మనసు బాధపడవచ్చు, గాయపడవచ్చు. కానీ ఈరోజు కలిశాం. రామకృష్ణారెడ్డి కానీ వెంకటరామరెడ్డి కానీ ఇద్దరు ధైర్యంగా ఉన్నారు. దేనైనా ఎదుర్కొనేటువంటి మానసిక స్థైర్యం వాళ్ళకుంది. మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి శక్తి మానసికంగా ఎదుర్కోవడం, పోరాటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆ సారథ్యంలో ఖచ్చితంగా ఈ రోజుకి ప్రజలు విసిగి వేసారిపోయారు.